ఇక తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి ఏ విధంగా ఉంది మేడం? ఆ ఉగాది తర్వాత ఏప్రిల్ మాసం అంతా కూడా? ఏప్రిల్ మాసం చాలా బావుంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే జూపిటర్ చూస్తున్నారు. అంతకన్నా ఏం కావాలి? గురు బ్లెస్సింగ్ పరిపూర్ణంగా ఉంది వీళ్ళకి. హ్మ్. తప్పక కెరియర్‌లో ఉన్నత స్థాయికొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. గోల్డెన్ మంత్ అనుకోవచ్చు ఈ మంత్. ఓహ్! తప్పక వాళ్ళకేంటంటే మంచి ఖరీదైన వస్తువు కొనుక్కోవడం అనేది జరుగుతుంది. అలాగే కొత్తగా పెళ్లి కావాలి అని చూసే వాళ్ళకి ఎస్పెషల్లీ రిలేషన్‌షిప్ మ్యాటర్స్‌లో కూడా చాలా బావుంటుంది. హ్మ్. వీళ్ళ ఫ్యామిలీ కూడా బావుంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే సూచనలన్నీ మంచివి కనిపిస్తున్నాయి. ఈ నెల ఎస్పెషల్లీ. ఇంకా బావుంటుందనే చెప్పుకోవాలనమాట. అండ్ బిజినెస్ పీపుల్‌కి ఎస్పెషల్లీ మనం చెప్పుకోవాల్సిందేంటంటే, వీళ్ళు విస్తరిస్తారు. కానీ ఏంటంటే, అప్పు తీసుకొని బిజినెస్‌లో పెట్టవలసిన సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. మనకి ఖర్చు అధికమే కనిపిస్తోంది. రాబడి ఎక్కువే కనిపిస్తోంది. 2 ఉన్నాయి. కెరియర్ పీపుల్ అంటే అది డిఫరెంట్. బిజినెస్ పీపుల్ అంటే ఏంటంటే, రాబడి అనేది ఎక్కువే కనిపిస్తోంది. బావుంటుంది. హ్మ్. స్టాక్ మార్కెట్‌లో ఉన్న వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది వాళ్ళకి. తప్పక వాళ్ళు అనుకున్నది సాధిస్తారు. అనుకున్న మోతాదు కూడా వాళ్ళకి వస్తుంది. ఓకే. అలాగే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళందరూ ఈ నెలే స్టార్ట్ చేయొచ్చు. చాలా బావుంటుంది. హ్మ్. ఎందుకంటే వచ్చే అంటే మాసం అంత బాలేదని చెప్పుకోవాలి. అందుకనే మనం మిశ్రమ ఫలితాలని కూడా చెప్పుకుంటాం అనమాట. తులారాశి వాళ్ళకి. సో, జనరల్‌గా మనం చెప్పుకోవాలంటే అన్నీ బానే ఉన్నాయి. అండ్ స్టూడెంట్స్‌కి కూడా చాలా బావుంటుంది. 6థ్ రాహు అంటే ఏంటంటే కొంచెం ఫ్రెండ్స్ దగ్గర జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు. సావహాసం అనేది మంచి వాళ్ళతో పెట్టుకోవాలి అని చెప్తాం అనమాట. అదొకటి ఏంటంటే మనకి పెద్దవాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసుకుంటూ ఉండాలి. వాళ్ళని కాపాడుకుంటూ ఉండాలి అని చెప్పడానికి ఇదొక సూచన. ఎస్పెషల్లీ ఈ నెల కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఏంటంటే వాళ్ళు స్టూడెంట్స్ ఎక్కువ శ్రమ పడకుండా చూసుకోవాలంటే శ్రమ అంటే శ్రమ అధికం ఉన్నా కూడాను దానికి మించిన శ్రమ పడకూడదు అని చెప్పడానికి. అంటే మరీ టైర్డ్ అవ్వపోకుండా చూసుకోవాలి. ఓకే. ఎందుకంటే పేరెంట్స్ ఎస్పెషల్లీ చూసుకుంటూ ఉండడం మంచిది. ఎందుకంటే ఎగ్జామ్ టైం పిల్లలకి తెలీదు. ఎక్కువ శ్రమ పడుతూ ఉంటారు. వాళ్ళకి టైంకి మంచి భోజనం ఇవ్వడం గానీ, వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకోవడం అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే హెల్త్ అనేది ఎక్స్‌ట్రీమ్‌లీ ఇంపార్టెంట్ కనుక హ్మ్. హ్మ్. తప్పక ఈ సూచనలన్నీ చేసుకుంటే స్టూడెంట్ లైఫ్ కూడా బావుంటుంది. అలాగే ఏంటంటే కొత్తగా మనం బయటికెళ్ళి చదువుకోవాలి, పై చదువులకు వెళ్ళాలి అనుకునే వాళ్ళందరికీ బానే ఉంటుంది కానీ, వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్ వస్తుంది అనేది అంత కరెక్ట్‌గా ఈ నెలలో వస్తుందని చెప్పలేమనమాట. ఓకే. అంటే ఏంటంటే వాళ్ళకి కావాల్సిన యూనివర్సిటీ గానీ, అలాగే ఏ దేశం వాళ్ళు ఎంచుకున్న దేశం గానీ, అలాంటిది కరెక్ట్‌గా అదే వస్తుందని చెప్పలేము. చెప్పలేదు. కానీ మంచి సూచనలైతే కనిపిస్తున్నాయి. తప్పక ట్రై అయితే చేయాలి. ట్రై చేయకుండా ఏమీ అవ్వదు. అలాగే ఈ రాశిలో ఉన్న పాలిటీషియన్స్ అయితే చాలా బావుంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి ఎలక్షన్స్ కూడా దగ్గర పడ్డాయి. అలాగే ఏంటంటే గుర్తింపొస్తుంది ఈ నెల హ్మ్. తప్పక. ఆ గుర్తింపు రావాలంటే శ్రమ పడాలి. కష్టపడి పని చేయాలి. సో, కష్టపడి పనిచేసే వాళ్ళకి తప్పక గుర్తింపు అనేది వస్తుంది. శ్రమకి తగిన ఫలితం అనేది వీళ్ళకి దొరుకుతుంది అని చెప్పాలి. అండ్ ఆల్సో ఇంట్లోంచి ఆడవాళ్ళు బిజినెస్ చేయాలి. అలాగే యూట్యూబ్ రంగంకి రావాలి. లేకపోతే ఒక సబ్జెక్ట్ మీద మనం ఇంకోళ్ళకి నేర్పాలి, టీచ్ చేయాలి అనే వాళ్ళందరికీ మంచి సూచనలే బావుంటుందనే చెప్పుకోవాలి. ఓకే. పరిహారాల విషయానికొస్తే కనుక తప్పక శనికి పరిహారం తప్పక చేయాలి. అలాగే ఏంటంటే జూపిటర్ అంటే గురువారం ఏ గురువైనా సరే వెళ్లి కాళ్ళు పట్టుకోవడం గానీ, కాళ్ళు పట్టుకోవడం అంటే పూజలు చేయడం గానీ, పూజలు చేయండి. పూజలు చేయడం చాలా మంచిది. ఓకే. మనకి ఈ నెలకి 4 వారాలు ఉంటాయి అందరికీ తెలుసు. 4 గురువారాలు వెళ్లి చేసుకోవడం అనేది చాలా మంచిది. ఎవరు కులగురు ఎవరు ఉంటే ఆ కులగురువుకి కూడా మనం చేసుకోవడం అనేది చాలా చాలా మంచిదనమాట. కలర్స్ అండ్ స్టోన్స్ చెప్పండి. మనం స్టోన్స్ అనేప్పటికి మనం డైమండే ఎక్కువ చెప్తాం. ఓకే. అలాగే ఓపల్ కూడా వేసుకోవచ్చు. మూన్ స్టోను ఇలాంటివన్నీ కూడా వేసుకోవచ్చు. ఏదైనా సరే పింకిష్ షేడ్ నుంచి వైట్ షేడ్ అని చెప్పుకుంటాం అనమాట. హ్మ్. ఈ రాశి వాళ్ళకి ఈ నెల తప్పక యెల్లో వేసుకుంటే చాలా బావుంటుంది. యెల్లో షేడ్స్ నేను చెప్పేది. కంప్లీట్ యెల్లో కాదు. యెల్లో షేడ్స్ చాలా బావుంటుందనే చెప్పాలనమాట. ఓకే. చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. తులారాశి వారికి కొంచెం మిశ్రమ ఫలితాలున్నప్పటికీ, మంచి శుభ ఫలితాలు మీరు చేరువ కావాలి లేదా చేసుకోవాలి, పరిహారాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి అనుకుంటే, వ్యక్తిగత జాతకాల్ని పరిశీలించుకోండి. ఇక మీకు పింక్ ఫ్యామిలీ కానివ్వండి, యెల్లో షేడ్ కానివ్వండి, చాలా అంటే చాలా బాగా కలిసొస్తుంది. ఒకసారి ధరించే ప్రయత్నం చేయండి. స్టోన్స్ విషయానికొస్తే డైమండ్ కలిసొస్తుందన్నట్టుగా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ వ్యక్తిగత జాతకాలే ఇంపార్టెంట్. మనం పరిహారాలు చేసుకునేటప్పుడు, మనం ఒక వస్తువు కొనుక్కునేటప్పుడు జాతకాలను పరిశీలించుకొని పెట్టుకోవడం వల్ల మంచి ఫలితాలుంటాయి. తప్పకుండా తులారాశి వారందరికీ ఈ విషయం చేరాలి అంటే లైక్ చేసి షేర్ చేయండి.
ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. తదుపరి రాష్ట్రం మళ్ళీ కలుస్తాను. నమస్తే.